హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగు అండ్ స్టిచ్చింగు ఒకే వీడియోలో తక్కువ టైంలో చూసేద్దాము. ముందుగా ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ ఉన్నది అటువైపుకి, కలిసున్నది ఇటువైపుకి వేసుకొని కిందైతే లైన్ గీసి హెచ్చు తగ్గులకి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు పాత విధానంలో నడుం పట్టి అతుక్కోకుండానే చక్కగా బ్లౌజ్‌ని ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజానికి ఇంతవరకు మేము ఇలాగే కుట్టేవాళ్ళం. కింద నడుం పట్టి అతికేవాళ్ళం కాదన్నమాట. ఇలా ఫ్యాబ్రిక్ తీసేసుకునేవాళ్ళం. చూడండి, నేను స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకున్నాను. అంటే 1.5 తీసుకోవచ్చు. ఎక్కువ మడత కావాలంటే 1 తీసుకోవచ్చు. తక్కువ మడత కావాలి అన్నట్టు. ఓకేనా? కింద మనం ఇంకా పట్టి అతకమన్నట్టు పట్టి క్లాత్ తీసేసుకున్నాం. ఓకేనా? స్టిచ్చింగ్‌లో కూడా చూద్దురు. వీడియోని స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ హైట్‌ని అయితే మెజర్‌మెంట్ చేసేస్తున్నాను. షోల్డర్ దగ్గర పట్టుకుని, ఇక్కడ నడుం మధ్యలో పట్టేసుకుని ఇదిగోండి, నడుము ఎత్తును కూడా ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. ఖర్చుకి ఓ పావించు పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా? మన కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి చక్కగా బ్లౌజ్ని వాళ్ళకు వాళ్ళే అరగంటలో కుట్టేసుకోగలుగుతారు. అంత ఈజీ. చూడండి, పైకి పావించు మార్కింగ్ చేశాను కదా ఖర్చుకి. ఇంకోండి, మిడిల్లో మార్కింగ్ చేసి బ్లౌజ్ని 2 షోల్డర్లని పట్టుకుని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్లు 2 పట్టుకోవడం వల్ల మధ్యలోకి వస్తుంది అన్నట్టు మెడక టిక్ మార్క్. కింద మార్కింగ్ ఉంది కదా, అసలు మార్కింగ్ మీద పెట్టాలి. బ్లౌజ్ని పెట్టి చక్కగా నీట్గా ఈ విధంగా సర్దేసుకుని, చూడండి ఇక్కడ పెద్ద మెడ కాబట్టి మనకి పక్క మెడ అంత వెడల్పు లేకుండా ఉంది. చూసారా? అంతేనండి. మీ ఆది బ్లౌజుకి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పే వస్తుంది సైడ్కి వెళ్ళే మెడ. ఇదిగోండి, చూసారా? మెడ లోతుని మార్కింగ్ చేసి పైకి డ్రా చేసేసాను. ఇక్కడ మళ్ళీ ఎదరికి పావించి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుకి. మెడ దగ్గర మాత్రమే. యువతల వైపు చూడండి, మనకి చంకల వైపు ఉన్న ఖర్చుతో పళంగా ఒక మార్కింగ్ పైన, అలాగే ఇక్కడ చంక లోతుకు కూడా ఒక మార్క్ దింపేసుకోండి. చాలా ఈజీ అండి. ఇదిగోండి చూడండి, ఇది చంకల ఎత్తు ఉంది కదా, చంక ఎత్తు కూడా మార్కింగ్ చేసుకుని కిందకు ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తే మీకు ఖర్చుతో పళంగా మీకు పొడవు వెడల్పు అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇక చంక డౌన్కి ఏదైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ని కలుపుకుంటూ రౌండ్ షేపు చంకని గీసి వేసేయండి. అంతే, మీకు బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే. అయితే ఇక్కడ ఒక సిస్టర్ కామెంట్ చేశారు. ఏమనంటే, మనం నడుం పట్టి అతుకుతాం కదా, ఆ నడుం పట్టి ఎందుకు అతకాలి అసలు, మామూలుగా కుడితే ఏమవుతుంది, వేరియేషన్ చెప్పమనేసి. ఆ వేరియేషన్ కూడా చెప్తానండి. ఇదిగోండి చూడండి, చక్కగా మీరు రౌండ్ మెడ కూడా నీట్గా ఖర్చో లైను అసలు లైను గీసి వేసేసుకున్నారు కదా, ఇక కట్ చేసేసుకోవడమే చక్కగా. చూడండి, నీట్గా మీకు హైటు వెడల్పు అండ్ మెడలు లోతులు అన్నీ కరెక్ట్గా మీ ఆది బ్లౌజ్కున్నట్టే దిగుతాయి. కాబట్టి ఈ విధానం కటింగ్ పర్ఫెక్ట్. ఇక బ్యాక్ అయితే రెడీ అయింది కదా, ఫ్రంట్ కట్ చేద్దాం. ఓకేనా? ఫ్రంట్కి ఇదిగోండి, మిగిలిన ముక్కని ఈ విధంగా సరి చేసుకుని, ఈ ముక్కలోనే మనం చేతుల్ని కట్ చేయాలి, హ్యాండ్స్ని కట్ చేయాలి, అలాగే ఫ్రంట్ని కూడా కట్ చేయాలి, క్రాస్ బెల్ట్లు కట్ చేయాలి. మరి సరిపెట్టాలంటే ముక్కని ఈ విధంగా చూడండి. అసలు మనం ఇలా వేసుకోవాలి క్రాస్గా, కాకపోతే కింద ముక్క మిగలడం లేదు హ్యాండ్స్ కాబట్టి ఇలా చూడండి, కొంచెం పైకి వేసాను షోల్డరు. చంక వైపు ముక్కలు ఎత్తుక్కుంటాం. ఈ విధానం మీకు కొన్ని వీడియోలో కూడా చూపించాను. ఇలా వేసుకుని ముక్క షోల్డర్లు ఎలా ఉన్నాయి అలాగా, చంక ఎలా ఉందో అలాగా, అలాగే చంక వైపు చంక ఎత్తు వైపు ఒక మార్కింగు, మెడ వైపు ఒక మార్కింగు, నడుము దగ్గర ఒక మార్కింగు, అలా కొంచెం కొంచెం గీసుకుని ఉంచుకుని, మీ ఆది బ్లౌజ్ ఫ్రంట్ ఏదైతే హుక్స్ పట్టి ఉంటుందో అదే తీసుకోవాలి. దాంతో చక్కగా మెజర్మెంట్లు బాగా వస్తాయి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇదిగోండి, హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్ని తీసుకున్నారు కదా, నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ మెడని. చూడండి, ఈ మెడ గీస్తున్నప్పుడు మీకు కిందకి పైకి ఉంటుంది. అది మెడది ఇలాగా కిందకున్న పైకి ఇలా పెట్టుకుని నీట్గా ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కింగ్, పైకి పావించు మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ని రౌండ్ షేప్ ఇచ్చేయాలి. అంతే, మీకు ఎదరమెడ రెడీ అయినట్టు. ఇది చాలా సింపుల్, అర్థం చేసుకుంటే మీరు. ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా కుట్టు, ఆ కుట్టు దగ్గర ఓ మార్కింగు, అలాగే 2 మార్కింగ్లు చేసేసుకోండి. ఈ 2 మార్కింగ్లు 3 మార్కింగ్ల వల్ల చూడండి 2 ఖర్చులు వస్తాయి. ఒకటి డాట్ వేసుకోవడానికి, ఒకటి కుట్టు కలుపుకోవడానికి, ఫ్రంట్ను క్రాస్ బెల్ట్లో కలుపుకుని కుట్టుకోవడానికి ఖర్చులు అన్నట్టు అవి. ఆ 3 పాయింట్లు అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, సంక ఎత్తు, ఫ్రంట్ సంక ఎత్తుకి మన క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్, కిందకో మార్కింగ్ చేసుకుని ఖర్చుకి ఒక లైన్ గీసేసుకోండి. ఇదిగోండి, ఖర్చు లోపల ఉంటుంది, కుట్టేసింది మీకు కనపడదు, అందుకే మీరే పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? పైకి డ్రా చేసేస్తే అదే మనకి ఫ్రంట్ సంక ఎత్తు. ఇక్కడ నడుము దగ్గరేమో మనకి మెడ, అలాగే పట్టి కొలతలు చక్కగా వచ్చేసినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ముఖ్యంగా కొలవలసింది ఏంటి, ఛాతి పొడవు.
ఛాతీ పొడవు ఈ బ్లౌజ్‌కి ఎంతుందో అంతే పెట్టుకోవాలి. బ్యాక్ ఎక్కువుందని, బ్యాక్ ఒకవేళ పెంచామని పెంచకూడదు. ఓకేనా? ఒకవేళ కస్టమరు మాకు పట్టేసినట్టు ఉంటుంది, పొడవు పెట్టండి ఫ్రంట్ కూడా అంటే అప్పుడు పెట్టుకోవాలి. చూడండి, షోల్డర్ మధ్యలో పెట్టి చక్కగా కిందకో మార్కింగ్ చేస్తేనే అది ఖర్చుకన్నట్టు. ఇలా లైన్ గీసేసుకోండి. ఇక్కడ ఇది బ్యాక్ చాలా పొడవుగా ఉంది. కానీ ఫ్రంట్ పొడవలేదు. సంక ఎత్తు దగ్గర పెంచుకోవాలి. ఛాతీ పొడవు దగ్గర పెంచకూడదు. ఛాతీ దగ్గర పెంచకూడదు. సంక ఎత్తు ఉంది కదా, ఇక్కడ పెంచుకోవాలి. చూడండి, ఒక పావించి వరకు, అరించి వరకు తీసుకున్నాను. ఓకేనా? అరించి వరకు తీసుకుని ఇలా కలిపేశాను. అది మనకి బ్యాక్‌ని అలాగే ఫ్రంట్‌ని ఒకే లెవెల్ చేస్తుంది స్టిచ్చింగ్‌లో సైడ్ కుట్లేసినప్పుడు. ఓకేనా? ఈ విధానం గుర్తుపెట్టుకోండి. ఇంకింతే. చక్కగా ఫ్రంట్ రెడీ అయిపోయింది. కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్‌లో. మీకు అసలు బ్యాక్ కట్ చేసినట్టే ఉండదు. ఫ్రంట్‌కే కొంచెం బిగినర్స్ అయితే ఆలోచించుకుని చక్కగా నేను ఏ విధంగా వేస్తున్నానో, మొక్కని క్రాస్‌గా వేస్తున్నానా, నిదానంగా వేస్తున్నాను చూసుకుని కట్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, సంకలో ఓ పావించి ముక్క బయటికి తీసేసాను. సంకలో ముడతలు రాకుండా. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఇక్కడ తక్కువైంది ఫ్యాబ్రిక్, చిన్న ముక్కలు ఇలా అతికేసుకోవాలి. ఇలా ముక్కని చక్కగా సరిపెట్టేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్ ముక్కలు తీసుకుని నీట్గా ఇలా అతికేసుకుంటే ఫ్రంట్ రెడీ అయిపోద్ది. ఫ్రంట్ బ్యాక్ కూడా మనం కట్ చేసేసామండి చాలా తక్కువ టైంలో. ఇదిగోండి, హ్యాండ్స్ అయితే ఇంకా 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకుని కింద అయితే మనం దీనికైతే చేతికుట్లు కాదు, లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ముక్క తిప్పేస్తాం. దానికోసం ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకున్నాను ఖర్చుని. ఆ లైన్ మీద చక్కగా మీ ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుని ఖర్చులతో పళంగా ఇక్కడ చేస్తున్నాం. ఎందుకంటే తిరగేసాం బ్లౌజ్ని. చూడండి, ఖర్చు నిలబడి ఉంది కదా, ఖర్చుతో పళంగా చేస్తాను. అయినా కానీ ఒక 1/2 ఇంచ్ ఎందుకు చేస్తానంటే హైట్ పెంచమంది ఈవిడ, అందుకు హ్యాండ్ హైట్ పెంచమంది. చూడండి, చెయ్యి చివర కూడా చేసేస్తున్నాను ఖర్చుతో పళంగా. ఓకేనా? ఇక్కడ చూడండి, చంక ఎత్తు దగ్గర కూడా 1/2 ఇంచ్ పెంచాలి. మరి అక్కడ పెంచాం కదా పైన హైటు, అందుకోసం హైటు పైన పెంచినప్పుడు కింద సంక ఎత్తు దగ్గర కూడా అదే 6 ఇంచ్ పెంచుకుని చక్కగా కట్ చేసేసుకోవడమే. ఈ చెయ్య క్రాస్ తీయడం వచ్చు కదా మీకు, క్రాస్గా దింపాలి డౌన్ అయితే. అంతే. మీరు నీట్గా ఇక్కడ సరిపోకపోతే క్రాస్ ముక్కలు అతుకోవాల్సి వస్తుందని చెప్తున్నాను. ఓకేనా? ఇంకా అంతే. మన హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా మనకి మిగిలిందల్లా క్రాస్ బెల్ట్లకి ఇదే మిగిలిందనమాట. దీనికి కూడా ముక్కలు అతికి నేను కుట్టాలి మొత్తానికి. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ చాలా హైట్ ఉందన్నట్టు, అందుకని మొక్కలు సరిపోతాయి. చూసారు, కార్నర్లో పెట్టేసి మీకు చక్కగా క్రాస్ బెల్ట్ని చూసారు ఏ విధంగా నేను దింపానో మార్కింగ్లో, ఆ విధంగా దింపేసి నీట్గా ఇలా కట్ చేసేసుకోవడమే. చూడండి, పొడవు వెడల్పు ఎక్కువ ఉండాలి, ఇది లేదన్నమాట. ఇక్కడ మొక్కలు ఎతుకుతాను. ఓకేనా? ఇదిగోండి, మధ్యలోకి ఇలా కట్ చేస్తే 2 సపరేట్. 2 మనం లైనింగ్ తీసుకుంటాం, 2 అసలు ఫ్యాబ్రిక్ తీసుకుంటాం ఎప్పుడు కూడా మీ క్రాసు బెల్ట్లకి. ఓకేనా? ఇదిగోండి, ఈ మొక్కని అతకాలన్నమాట. 2 తీసుకున్నాను, ఇలా అతికేసుకోవాలి. ఓకేనా? ఇక ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ మీద వేసేసి ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తున్నాను. లైనింగ్ మొక్క దీనికంటే చిన్నగా ఉంది, అందుకని మీకు అసలు ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి చూపించాను అన్నట్టు. ఇదిగోండి, బ్యాక్ అయితే నీట్గా కట్ చేసేస్తున్నాను. ఓకేనా? రౌండ్ మెడ అన్నట్టు. ఇదిగోండి, నీట్గా అయిపోయింది కదా. ఈ 2 కూడా మనం లైనింగ్ మెడ మొక్క, అసలు ఫ్యాబ్రిక్ మెడ మొక్క కూడా మీకు పట్టీలు తిరగ వేసుకోవడానికి బాగుంటుంది. చక్కగా అందులోనే పెట్టుకుని దాచుకోండి చక్కగా నీట్గా. చూడండి, మీకు ఫ్రంట్ కూడా నీట్గా కట్ చేస్తాను. ఫ్రంట్ ముక్కలు దానికే అతకాలి, అసలు మొక్కకే అతకాలి, లైనింగ్ మొక్కకు కూడా అతకాలి అన్నమాట. చంకల దగ్గర తక్కువైపోయింది. ఇదిగోండి, హ్యాండ్ కూడా నీట్గా కట్ చేస్తాను. అలాగే క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసేస్తున్నాను. క్రాస్ బెల్ట్లు కూడా దీనికి తక్కువైంది, దీనికి కూడా అతకాలన్నట్టు. ఫైనల్గా మన కటింగ్ అయితే అయిపోయింది. ఇక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే, స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే ఇక్కడ మనకి నడుము ముక్క మనకి ఫ్యాబ్రిక్ తోటే వచ్చేసింది. మీరు కటింగ్లో చూసారు కదా ఆల్రెడీ. ఫ్యాబ్రిక్తో వచ్చేసినప్పుడు నడుము ముక్కని 1 నిమిషం కూడా కదా, 1/2 నిమిషంలో కుట్టి పక్కన పెట్టచ్చు. అలాగే స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుద్ది. ఇక్కడ చూడండి, నేను ముందుగా అసలు లైనింగ్ మొక్క లైనింగ్ అతికేస్తున్నాను. ఫస్ట్ చుట్టూరు లైనింగ్ అతికేస్తున్నాను. ఇక్కడ మీకు మడత పెట్టుకుని కింద చక్కగా చిన్న గోరంచు మడత పెట్టుకుని స్ట్రైట్గా కుట్టేసుకోండి. మేము ఇంతవరకు ఇలాగే కుట్టేవాళ్ళం. మనం ఇక్కడ పట్టి ముక్క అతికేవాళ్ళం కదా, అతకడం అనేది మాకు ఉండేది కాదన్నట్టు ఉండేది. ఇలాగే కుట్టేసేవాళ్ళం ఎన్ని బ్లౌజులైనా. మామూలు బ్లౌజ్ అయితే మరీ దారుణంగా తక్కువ టైంలో అయిపోయేది. ఎందుకంటే కింద అసలు మొక్కలు అతికే పనే లేదు కదా. మామూలు బ్లౌజు
2 బెడ్ మొక్కలు కుట్టించుకుంటారు కదా, వాళ్ళకైతే నిమిషంలో కుట్టించేవాళ్ళం. అంత అలా స్పీడ్‌గా అయిపోయేది. కొన్ని ఇంకా పాతకాలం టిప్స్ ఉన్నాయి. వన్ బై వన్ మీకు షేర్ చేస్తూ ఉంటానులెండి. ఇదిగోండి ఇక్కడ చూసారా? గోరంచి మడత పెట్టేశాక అంత ఫోల్డ్ అవుతది. మనం ఏదైతే స్కేల్ మార్కింగ్ చేసుకున్నామో అంత ఫోల్డ్ అవుతది. చూడండి, నేను ఆ మడతని అడ్జస్ట్ చేస్తూ చక్కగా 2 కలిసేలాగా ఫోల్డ్ చేశాను హ్యాండ్స్ తోటి. అలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా ఒకేసారి మీరు చక్కగా డాట్లు వేసేసుకోండి. ఇలా మీరు బ్యాక్ ముక్కని చక్కగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు తక్కువ టైంలో. అయితే ఈ పాత విధానంలో. కానీ ఇక్కడ మీకో విషయం చెప్పాలి. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి వెనక్కి తిప్పాను కదా, ఇక్కడ చేతి కుట్టు వేసేసుకోవడం ఇంకా రెడీ అయినట్టే. ఇది కూడా బాగుంటుంది, పాత విధానం కూడా బాగుంటుంది. కానీ మొక్కను అతుక్కోవడం వల్ల కూడా దీనికంటే బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ నడున్ని పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు. అందుకోసమే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు చాలామంది. కానీ పాత పద్ధతిలో మీకు ఎలా కుట్టేవాళ్ళమో కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అలాగే ఒక సిస్టర్ కామెంట్ చేశారు కదా, అసలు కుట్టాలా వద్దా అనేసి. మొక్కని అతుక్కుని కుట్టుకోవడమే మంచిదండి. నేను చెప్తున్నాను కదా, ఇలా ఫోల్డింగ్ కంటే అదే ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా? అప్పట్లో 100 కొలది బ్లౌజులు ఈ విధంగానే కుట్టేవాళ్ళం. మానేసాం ప్రజెంట్. ఇంకా మొక్కని అతకడమే పెట్టుకున్నాం అంతే. మొక్కని అతికడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది అన్నట్టు, నడని పట్టుకుని ఉంటుంది అన్నట్టు మొక్క అతుకుతున్నాం అన్నట్టు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇక ఫ్రంట్ అయితే డాట్స్ వేసేసుకుందాం. ఓకేనా? ఈ ఫ్రంట్ డాట్స్ వేయడం వేళకోలతో కూడా మీకు పాత విధానమే. కొత్త విధానం అయితే టేపులతోటి రకరకాలుగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ వేళకొలతలతో వేసే షేప్ డాట్స్ పర్ఫెక్ట్గాను వస్తాయి. అలాగే మీరు అసలు కుట్టినట్టు కూడా ఉండదు బ్లౌజు. నేర్చుకోమని ఎప్పటి నుంచో మీకు వీడియోలు పెడుతున్నాను. మరి ఎంతమంది నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇదిగోండి, ఫ్రంట్ అయితే చక్కగా చుట్టూరు కూడా జల్లు కుట్టు పెట్టేసి లైనింగ్ అతికేస్తాను. నేను ఎప్పుడు కూడా ఇది గమ్ అయితే యూజ్ చేయను, ఇలాగే లైనింగ్ అతికేస్తాను. బాగానే అలవాటు కాబట్టి ఇలా అయిపోయింది. ఇలా అలవాటు చేసుకుంటే మనకి టైం కూడా కలిసి వస్తుంది. చూడండి, ఇక్కడ 4 వేలు కొలత పెట్టాను. ఎడం వైపు మొక్క తీసుకున్నాను ఫస్ట్. 4 వేలు కొలత పెట్టి అక్కడి నుంచి కొంచెం ఫ్యాబ్రిక్ని తీసుకుని పెద్ద డాట్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను పెద్ద డాట్ వేయడానికి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటున్నానో కూడా కొలవను. ఆది బ్లౌజ్ ఎట్టి మీకు బిగినర్స్కి అయితే చూపించేదాన్ని. కానీ ఇక్కడ చూడండి, కరువు ఇచ్చాను, రౌండ్ షేప్ ఇచ్చాను, అలా వంపుగా తిరిగినట్టు ఇచ్చాను నేను. అలా ఇవ్వడం వల్ల రౌండ్ షేప్ వస్తుంది. ఒకవేళ మీరు కోసుగా ఇవ్వాలి అనుకుంటే స్ట్రైట్గా వేయాలన్నట్టు. డాటు పెద్ద డాట్ మీద ఆధారపడి ఉంటుంది షేప్ అనేది. ఓకేనా? ఇక పెద్ద డాట్ వేసాక ఎదురుగుండా మనం పట్టిని చోటు లాగాం, చంకలోని చోటు లాగేసాం సన్నంగా. అంతే అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. అసలు బ్లౌజు వేసుకోకుండానే మీకు బ్లౌజు షేప్ కనపడుతుందంటే ఫిట్టింగ్ అంత బాగుంటుందని మీరు నమ్మాలి. మీరు ట్రై చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ విధానంలో కుట్టడం నేర్చుకోండి. మీకు చాలా బెనిఫిట్స్, ఒకటి కాదు. అసలు టైలరింగ్ చేస్తున్నారంటే 1 గంట 2 గంటల కంటే ఎక్కువ చేయలేరు. ఎక్కువ మెడలు లాగేయడం, కాళ్ళు లాగేయడం, చేతులు లాగేయడం ఇలాంటి భరించే కంటే ఇలాంటి సింపుల్ నేర్చుకుని ముందుకెళ్ళండి. తక్కువ టైంలో ఎక్కువ కుట్టుకోండి. క్రాస్ బెల్ట్ కూడా ఈ విధంగా అతికేసుకుని నీట్గా అక్కడక్కడ ఖర్చుని కట్ చేసుకుని ఒకసారి బ్యాక్ని తెచ్చుకుని ఎంతవరకు ఫోల్డ్ చేయాలో చూసుకుని ఒక లైన్ గీసేసుకుని అక్కడ ఫోల్డ్ చేసుకోవడమే. ఈ విధానంలో కన్ఫ్యూషన్ కాకుండా అలాగే టైముని సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ముందే కుట్టేసి తర్వాత మనం జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వచ్చేస్తే అక్కడ మళ్ళీ ఇప్పి కుట్టేటప్పుడు బోల్ టైం పట్టేస్తుంది. కాబట్టి ముందుగానే టిప్స్ని ఫాలో అవుతే అన్ని తలకాయ పోట్లు లేకుండా బ్లౌజు ఫినిషింగ్ ఉంటుంది. అలాగే రెడీ అయిపోతుంది తక్కువ టైంలో. మీకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకో బ్లౌజు లాగాలనిపిస్తుంది. అంతే కదా? అలాగన్నట్టు. చూడండి, ఇది మనకి ఎప్పుడు కూడా హుక్స్ పట్టి ఎడం వైపు తీసుకున్న మొక్క, ఎడం వైపు తిరగేసున్న ఫ్రంటల్ని ఎడం వైపు తీసుకున్న మొక్క హుక్స్ పట్టికి వెళ్తుంది. ఇక్కడ చూసారా, మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసాను దీనికి. చక్కగా లోపలికి దాంతో కలిసినట్టుగా లేదు ముక్క. ఇంకా అంతేనండి. చూడండి, రెడీ అయిపోయింది ఇది. ఇక మనం తాళ్ళిపట్టి తీసుకున్నాం. ఇది కుడివైపు ఉన్న మొక్క, కుడివైపు ఉన్న ఫ్రంట్కి తాళ్ళిపట్టి వస్తుంది. ఇక్కడ చూడండి, పెద్ద డాటు సేమ్ ఇందాక ఎలా వేసానో అలాగే వేస్తున్నాను. ఇక్కడ మీకు క్రాస్ తీస్తున్నాను, కరువు తీస్తున్నాను. చూసారు కదా, ఆ వంపుని కనుక మీరు తీయగలిగితే రౌండ్ షేప్ వస్తుంది. మీకు స్ట్రైట్గా వేసేస్తే కోసుగా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, షేపుల దగ్గర సరిపోద్ది. అలాగే షేపుల దగ్గర కొంచెం కొంచెం దూరాలు ఉంచుకుంటే చాలు. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక క్రాస్ బెల్ట్లు అతికేసాను, ఇందాక అతికి చూపించాను, స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి, పట్టీలు 2 ఒక లెవెల్లో రావాలంటే ఇలా కొలుచుకోవాలి ఎదర. మళ్ళా మనం ఇందాక అటువైపు కొలిచాం కదా, ఇప్పుడు ఇటువైపు ఎదర కొలుచుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. తక్కువ టైంలో చక్కగా కుట్టుకోవచ్చు. చూడండి, కింద కూడా చక్కగా మడత పెట్టి కుట్టేశాను.
ఇక అసలు ఫ్యాబ్రిక్ వేస్తాను దీనికి పట్టీకైతే తాళ్ళు పట్టీకి. ఓకేనా? ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసి నీట్‌గా ఇలా స్టిచ్ వేసేసుకోవడమే. ఇది ఒక టైమే ఫోల్డ్ అవుతుంది, లోపల ఫోల్డ్ అవ్వదు. ఓకేనా? చూడండి చక్కగా నీట్‌గా ఇలా కుట్టేసుకుని మధ్యలో ఒక మార్జిను లైను చక్కగా కుట్టేసుకుంటే అందులో మనం తాళ్ళు వేసుకుంటాం. ఇంతే, చాలా ఈజీగా ఫ్రంట్లు రెడీ అయినాయి. ఫ్రంట్లు సమానంగా ఉన్నాయా? అయినా గానీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. కొంచెం చూపైస్ ఎక్కువ వస్తది ఎప్పుడూ కూడా హుక్స్ పట్టి. కొంచెం కట్ చేసుకొని ఇంకా బ్యాక్ మీద పెట్టి అతికేసుకొని చేతులు, హ్యాండ్స్ అతికేసుకోవడమే. ఓకేనా? మనం షోల్డర్లు అతికేసుకుంటున్నాం. చూడండి షోల్డర్లు సమానంగా వచ్చినాయి. బ్యాక్‌కి ఎలా ఉన్నాయి, ఫ్రంట్‌కి అలాగే ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ తక్కువలున్నా మీరు సంకల వైపుకి పెట్టుకోవాలి ఎక్కువ తక్కువలు. మెడ వైపుకి పెడితే మెడలు పెద్దయిపోతాయి. ఓకేనా? ఇదిగోండి. ఇక హ్యాండ్స్ అయితే ఇంకా మామూలు ఫ్యాబ్రికు తిరగవేసేస్తున్నాననమాట. దీనికి చేతికుట్లు లేవన్నట్టు. ఇంక లైనింగ్ బ్లౌజులు ఈ విధంగా వేసేస్తున్నాం కదా ఈ మధ్యలా. ఇంతకుముందయితే చేతికుట్లు కూడా వేసేవాళ్ళం. ఇలాగే బావుంటదిలెండి. కుట్లు విడవకుండా ఉంటాయి. ఏం కాదు, చేతికుట్లు వేస్తే కొంచెం విడిపోతే ఛాన్స్ ఉంటది కానీ ఇవి విడవు ఇంకా. ఇలాగే పర్మనెంట్‌గా ఉంటాయి. ఇలా కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఇదివరకైతే ఇష్టపడేవారు కాదు. ఇదిగోండి చక్కగా లైనింగ్ అతికేసాను. ఇక ఏదైతే మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా! అయి ఒకసారి లెవెల్ చేసుకోవాలి. ఎన్ని కుట్లేసినప్పటికీ ఫైనల్‌గా లెవెల్ చేసుకుంటే మంచిది. ఒక హ్యాండ్ పొడవొచ్చేసిందని, ఒక హ్యాండ్ షార్ట్ అయిందని కంప్లెయింట్లు ఇచ్చారా ఎప్పుడైనా మీ కస్టమర్స్? మరి అందుకే ఈ విధానం ఫాలో అవ్వాలి. ఇవి మన చేతులకి, హ్యాండ్స్‌కి అలవాటయిపోవాలి. ఇలాగా మనం ఫినిషింగ్ ఇవ్వడం అనేది. ఇది చూడండి. ఇక్కడ ఏదైతే ఫ్రంట్ భాగానికెళ్ళే హ్యాండ్‌కి నేను లోతుని తీస్తాను. ఓ పావించు. మనకేం కాదు ముడతలు రాకుండా సంకలో ఉండడానికి. ఇదిగో నీట్‌గా హ్యాండ్ అయితే అతికేస్తున్నాను. ఏదైతే మనం కొంచెం కట్ చేసుకున్నాం షోల్డర్ దగ్గరికి రావాలి. హ్యాండ్ అప్పుడు పర్ఫెక్ట్‌గా అటువైపు, ఇటువైపు ఈక్వల్‌గా సరిపోద్ది. ఇంకా 2 కుట్లు ఏసుకోవాలి కదా మన హ్యాండ్స్‌కి. 2 కుట్లు లాగేసుకొని ఇంక ఫిట్టింగ్ కుట్లు వేసుకోవడమే. చూడండి నీట్‌గా వచ్చేసింది. ఇంక ఫిట్టింగ్ కుట్లకి చెయ్యి చివర కొలత తీసుకోవాలి ఫస్టు. ఇక్కడ ఆది బ్లౌజు ఏ హ్యాండ్‌ది కొలుస్తున్నారో ఆ హ్యాండే పెట్టండి. ఓకేనా? ఒక్కొక్కళ్ళది కుడి చెయ్యి అలా మందంగా ఉందా అంటారు. ఎడమ చెయ్యో గాని. ఆ తికమకలు ఏమి ఉండకుండా 2 హ్యాండ్స్ ఏ హ్యాండ్‌గా ఆ హ్యాండే పెడితే మీకు చక్కగా ఎక్కుతది. చంక దగ్గర కూడా ఏ చంకకి ఆ చంక కొలతే పెట్టండి. ఒక సైడ్ ఇప్పేస్తారు కుట్లు. చాలా వీడియోల్లో చెప్పాను మీకు. ఇదిగోండి కస్టమర్లు అలా ఇప్పేస్తారు. మనం ఈ విధానంలో కుడితే ఇంకా తిరుగుండదింకా. చూడండి కింద కూడా మార్కింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ వేసేసుకోవడం. పక్కన 3 కుట్లు వేసేసుకుంటే కొంచెం బిగువైన ఇప్పుకోవడానికి ఖర్చు కుట్లు అన్నట్టు. 4 కావాలని ఒక్కొక్కళ్ళు అడుగుతారు. 4 ఎయొచ్చు, 3 ఏసుకోవచ్చు. మాక్సిమం 3 ఇదిగోండి చక్కగా 3 కుట్లయితే వేసేసాను. ఖర్చునైతే లెవెల్ చేసేస్తున్నాను. కొంచెం మిగిలిందల్లా కట్ చేసేసుకొని నీట్‌గా ఇలా ఉంటది. ఓకేనా? రెడీ అయిపోయింది. ఈ పక్కన కూడా అదే విధంగా వేసేసాను. ఓకేనా? కాకపోతే ఇక్కడ మీకు ఫ్రంట్ ఇటువైపుకొచ్చింది. ఇటువైపు తీస్తున్నాను. సంకలో ముక్క అని చూపిస్తున్నాను మీకు హ్యాండ్స్‌కి. ఓకేనా? ఇదిగోండి. చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ అయితే అతికేసాను. ఇక ఫిట్టింగ్ కుట్లు కూడా నీట్‌గా పక్కన 3 కుట్లు వేసేస్తున్నాను. ఇంతేనండి. చాలా ఈజీగా అనిపించింది కదా! లైనింగ్ బ్లౌజ్ అయినా, మామూలు బ్లౌజ్ అయినా ఈ విధంగా కుట్టొచ్చు. కానీ ఈరోజు వేరియేషన్ అయితే మనం నడుం పట్టి అతకకుండా క్లాత్ తోటే వచ్చేసేలాగా చూసాము. మీకేమనిపించింది? ఒక సిస్టర్ కామెంట్ చేశారని ఈ విధానం ఒక బ్లౌజు కుడుతున్నానన్నట్టు. ఒక ఆవిడైతే 5 బ్లౌజులు ఇచ్చింది. అందులో ఈ బ్లౌజ్‌ని ఈ వేరియేషన్‌లో కుట్టాను. మన సబ్స్క్రైబర్స్‌కి చూపించాలి ఈ విధానం. ఈ విధానం మీరెప్పుడైనా ఫాలో అయ్యారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి. చూసారా? ఇంకా మనకి మిగిలిందల్లా మెడపట్టి. మెడపట్టి కూడా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. దండ కింద అతుక్కొని కొన్ని వీడియోల్లో మీకు షేర్ చేశాను కదా! ఎలా అతుక్కోవాలి ఏంటని. చక్కగా అతుక్కుని మెడపట్టి తిరగవేసేసుకోవడం. ఓ పావించి ఖర్చు మాత్రం మెయింటైన్ చేయాలి. మెడ దగ్గర గుర్తు పెట్టుకోవాల్సింది అదే. ఆ చివరి నుంచి చివరి వరకు పావించే. ఎక్కువ తక్కువలుంటే ఎక్కువ తక్కువలాగానే వస్తాయి. మీరు ఇలా మడత పెట్టినప్పుడు ఒకటి ఉబ్బుగాను, ఒకటి సన్నంగాను రావడానికి కారణం ముందు ఖర్చు మీరు ఎంత మెయింటైన్ చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటది. చూడండి బద్ది చూడండి ఎంత లెవెల్‌లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఒకే లైన్‌లో వస్తది. దీనికి కారణం మనం కుట్టిన ఖర్చు. ఓకేనా? ఈ మెడ ఫినిషింగ్ బావుండాలంటే ఖర్చు మెయింటైన్ మీద ఆధారపడి ఉంటదని చెప్తున్నాను. ఓకేనా? ఇదిగోండి చక్కగా మడత పెట్టి కుట్టేసాను. ఇంకా కొంచెం ఉన్న ఈ ఖర్చునైతే వెనకాల ఉన్న ఖర్చుని కట్ చేసేసి మనం చక్కగా ఇచ్చేయడమే చేతికుట్లకి. చూడండి ఈ విధంగా. ఇంతేనండి. బ్లౌజ్ ఎంత ఈజీగా రెడీ అయింది కదా!
చక్కగా దీన్ని చేతి కుట్లు ఇచ్చేస్తే రెడీ అయిపోయినట్టే. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. చాలా ఈజీగా అనిపించిందా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోని షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.